हाई फ्रेंड्स वैश रेसिपीस चैनल की स्वागतम। కార్తీక మాసంలో స్నానం చేసే సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే। కార్తీక మాసంలో వ్రతాలు నోములతో పాటు దీపారాధనకు స్నానంనకు ఎంతో ప్రాధాన్యత ఉంది। కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఆ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది। ఆశ్వయుజ అమావాస్య మర్నాడు అంటే కార్తీక మాస పాడ్యమి నుండి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది। సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దానం మొదలైనవి నియమనిష్టలతో ఆచరించిన వారికి అంతులేని సంపదలు, సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి। అయితే కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది। కార్తీక మాసంలో స్నానం ఎప్పుడు ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం। కార్తీక మాసంలో ప్రత్యేకతలు: కార్తీక స్నానాలు, ఉదయం శివునికి అభిషేకాలు, విష్ణువుకి సహస్ర నామార్చనలు, బెల్వ పత్రాలతో పూజలు, సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు పెట్టడం, ఉపవాసం ఉండటం మొదలైనవి ఉన్నాయి। కార్తీక మాసంలో కార్తీక స్నానం తెల్లవారుజామున సూర్యోదయానికి గంట ముందుగా చేయటం చాలా ముఖ్యం। పారే నది లేదా బావులలో నీటితో స్నానం చేయాలి, ఎందుకంటే అప్పటి వరకు నీటిలో అగ్ని ఉంటారట। అలాగే కార్తీక మాసంలో చంద్రుని తేజస్సు దేదీప్యమానంగా ఉంటుంది। చంద్రుని కిరణాల వల్ల నీటికి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది। అలాంటి నీటిలో నిలబడి పరమశివునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి। మజ్జనం అంటే 3 సార్లు తల ముంచి పైకి లేవాలి। అలా స్నానం చేస్తే శరీరం అంతా అమృత స్పర్శ కలుగుతుంది। అంతేకాకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది। నదీ స్నానం ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా చేయకూడదు, ఒంటి మీద వస్త్రాలతో చేయాలి। ఆ సమయంలో సంకల్పం కూడా తప్పనిసరిగా చెప్పాలి। ఆ సంకల్పంలో ఏ ప్రాంతంలో ఉండి పూజ చేస్తున్నామో ఆ వివరాలు చెప్పుకోవాలి। అలాగే స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంతో కొంత దానం చేయాలి, అప్పుడే నదీ స్నానం పూర్తయినట్లు లెక్క। అలాంటి సమయంలో స్నానం చేసినట్లయితే సంవత్సరం వరకు దగ్గు, జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉండవని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు। కానీ పట్టణాల్లో ఉండేవారికి నదులు ఉండవు, బావులు ఉండవు। మరి అలాంటి వారు ఏం చేయాలంటే రాత్రి నిల్వ ఉంచిన నీటిని స్నానానికి ఉపయోగించకూడదు, ఉదయం గోరువెచ్చని నీటిని ఉపయోగించి స్నానం చేయాలి। ఆ విధంగా స్నానం చేస్తే రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి ఎటువంటి వ్యాధులు రావు। కార్తీక మాసం నెల్లాళ్ళు స్నానం చేయలేని వారు కార్తీక పౌర్ణమి, సోమవారాలు, ఏకాదశి వంటి రోజుల్లో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది। చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।